It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 265 మార్నింగ్ 4:00 లిసన్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. సండే రోజు వీడియో మండే రోజు వస్తుంది. సో మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ చిల్డ్రన్. తర్వాత సండే కదా, కొంచెం అట్లా హెడ్ మసాజ్కి అట్లా వెళ్ళిన టైంపాస్గా బయటికి వెళ్ళనమాట. తర్వాత జిమ్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. సండే అకాడమీ క్లోజ్ ఉంటుంది కదా, కాబట్టి ఆ టైం కొంచెం ఇంట్లో పనులు కానీ అవన్నీ చూసుకున్నా. తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు లెగ్స్ వర్కౌట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో కంప్లీట్గా అంటే అథ్లెటిక్ టైప్ ఆఫ్ లెగ్స్ వర్కౌట్, అంటే బాడీ బిల్డింగ్ టైప్ ఆఫ్ కాదు. అది ఒక్కొక్క కెటల్ బెల్ 20 kgs వెయిట్ అనమాట. 20, 40 kgs. దాంతో కిక్స్ కొట్టిన. తర్వాత పంచింగ్ పవర్ పెరగడానికి వెయిటెడ్ పంచెస్, తర్వాత ల్యాండ్ మైన్ పంచెస్, అంటే రెసిస్టెన్స్ బ్యాండ్తో. అది మనల్ని లాగుతుంటుంది, అయినా దాన్ని అగెన్స్ట్గా మనం కొట్టాలి దాన్ని. తర్వాత సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పంచెస్ ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ బ్యాండ్తోని. అంటే పంచింగ్ పవర్ ఎట్లుండాలంటే నాకౌట్ పంచింగ్ పవర్ రావాలని ట్రై చేస్తాను అనమాట. అంటే జస్ట్ పంచ్ అంటే ట్యాప్ చేయడం కాదు, నాకౌట్ పంచ్. తర్వాత కిక్స్ కూడా ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్స్. స్విచ్ అండ్ కిక్. కాల్కి మీరు చూస్తున్నారు కదా, రెసిస్టెన్స్ బ్యాండ్ వెనక ఫ్రెండ్ చేతితో పట్టుకున్నాడు అనమాట. అంటే మనం ఇట్లా ఇట్లా లాగి పట్టినప్పుడు గట్టి కొడితే ఇంకా ఫ్రీ లెగ్తో ఇంకా ఈజీగా వస్తుంది మనకి. సో దానికోసం చేసిన అనమాట. మళ్ళీ రెసిస్టెన్స్ బ్యాండ్స్తో కంప్లీట్గా ట్రైనింగ్ అంతా ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్. వెయిట్ ట్రైనింగ్ ఏం చేయట్లేదు. తర్వాత వర్కౌట్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా, ఇంటికి బయలుదేరుతున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ టిల్ అండ్ లాస్ట్ వరకు రండి. తర్వాత వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 265 ఆఫ్ 369. ఈరోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక వండర్ఫుల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దిస్ టాపిక్ విల్ మేక్ యూ ఆల్ హంబుల్. డెఫినెట్గా చెప్తాను కదా, ఈ టాపిక్ మన లోపల ఉన్న ఈగోని తగ్గించేస్తుంది, మనల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా ఒక హంబుల్ హ్యూమన్ బీయింగ్ లాగా మనల్ని తయారు చేస్తుంది అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, లాస్ట్ వరకు చూడండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. దీంట్లో మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్, ఫర్ మీ యాజ్ వెల్. ఈ టాపిక్ లో మనకి మెయిన్ గా డేవిడ్ జే స్టెవర్ట్స్ ఏ టాపిక్ ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాడంటే, హౌ ఎ స్మాల్ థింకర్ అండ్ హౌ ఎ బిగ్ థింకర్ విల్ థింక్. అంటే ఒక చిన్న థింకింగ్ చేసే మైండ్ సెట్, ఒక గొప్పగా థింకింగ్ చేసే మైండ్ సెట్, ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది, ఒక నార్మల్ మైండ్ సెట్ గొప్ప మైండ్ సెట్ లాగా అవ్వాలంటే ఎలాంటి యాక్షన్స్ మనం డే టు డే లైఫ్ లో చేయాలి అనేది. సో లెట్స్ కన్సిడర్, మనం ఒక స్మాల్ మైండ్ పీపుల్ అనుకుందాం, రైట్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిగ్ థింకర్, లైక్ బిగ్ మైండ్ పీపుల్ లాగా నువ్వు అవ్వాలనుకుంటున్నావు అంటే ద మెజర్మెంట్ ఆఫ్ యువర్ థింకింగ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ సక్సెస్. ఎస్ నో? సో నువ్వు బాగా థింకింగ్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బాగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు బాగా థింక్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు దాని తగ్గట్టు నీ సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ రైట్ నౌ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఏషియా మనం చూసుకుంటే ముఖేష్ అంబానీ. హీ సూపర్ సూపర్ రిచ్. ఈ టాపిక్ చదువుతున్న ప్రతిసారి ఈ టాపిక్ లో మనకి 4 రూల్స్ ఉన్నాయి. ఆ 4 రూల్స్ చదువుతున్న ప్రతిసారి నిన్న జరిగిన అంబానీస్ వెడ్డింగ్ ఈవెంట్ ఉంది కదా, ఆ వెడ్డింగ్ ఈవెంట్ లో ముఖేష్ అంబానీని ఎక్స్క్లూజివ్ గా కొన్ని క్లిప్స్ చూసిన. క్లిప్స్ చూస్తుంటే ఈ 4 టాపిక్స్ చదివిన పాయింట్సే అక్కడ ముఖేష్ అంబానీ లిటరలీ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యక్తి కావాలి అంటే దే హ్యాస్ టు డూ సమ్ థింగ్స్ కదా. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మన వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ మన వే ఆఫ్ బిహేవింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవింగ్ అట్లుంది కాబట్టి ఈరోజు వాళ్ళ ఆ పొజిషన్కి వెళ్ళారు. మనం కూడా మన థింకింగ్ని, మన బిహేవియర్ని అట్లా డిజైన్ చేసుకుంటే మేబీ వీల్ ఎండ్ అప్ గోయింగ్ దేర్ ఆర్ బట్ సక్సెస్ఫుల్ అయితే పక్కా అవుతాం. ఎందుకంటే ఇది చేసే వాళ్ళు అట్లున్నారు. మనం కూడా ఇది చేద్దాం, ఎక్కడి వరకు వెళ్తామో వీడోను, బట్ వీ హ్యావ్ టు అప్లై దిస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. ఒకసారి గమనించండి, అక్కడ ముఖేష్ అంబానీ చేసిన యాక్షన్స్ గానీ 4 రూల్స్ గా ఈ బుక్ లో నేను చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వెడ్డింగ్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, అక్కడ చూసే డెకరేషన్ గానీ, వాళ్ళ డ్రెస్సులు గానీ, ఆ సెలబ్రిటీస్ అవన్నీ చూస్తున్నారు. బట్ నాకు అక్కడ అంబానీ మాత్రమే కనబడుతున్నాడు. అండ్ హౌ హీఈస్ మూవింగ్, హౌ హీఈస్ గ్రీటింగ్ పీపుల్, హౌ హీఈస్ థింకింగ్, అంత కామ్ గా, అంత రిలాక్స్ గా, అంత హంబుల్ ఉండి కూడా ఆ లొకేషన్, ఆ ఏరియాని మొత్తం ఆయన గ్రిప్ లో పెట్టుకొని కంట్రోల్ ఎట్లా చేస్తున్నాడు అంటే నాకు కంప్లీట్ నా ఫోకస్ అంతా ఆయన మీద వెళ్ళింది. ఎందుకంటే ఈ టాపిక్స్ చదువుతున్నాం కాబట్టి. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఈ 4 వేస్ గనుక మీరు ఫాలో చేస్తే మీ ఈగో తగ్గిపోతది. మీరు చాలా హంబుల్‌గా, చాలా రెస్పెక్టఫుల్ ఇండివిడ్యువల్‌గా అవుతారు. అండ్ డెఫినిట్‌గా ఒక
బిగ్ థింకర్ లాగా గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. టేక్ యువర్ నోట్స్, బుక్ తీసుకోండి. ఈ 4 లాస్ రాసుకోండి. డైలీ ఇది అప్లై చేయడానికి ట్రై చేయండి. రూల్ నంబర్ 1, యూజ్ బిగ్ పాజిటివ్ అండ్ చీర్‌ఫుల్ వర్డ్స్. మనం మాట్లాడే ప్రతిసారి పెద్ద పెద్ద వర్డ్స్ అంటే చీర్‌ఫుల్ వర్డ్స్ అంటే పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేసుకోవాలంట. ఎప్పుడైనా పాజిటివ్ వర్డ్సే నీ నోటి నుండి బయటికి రావాలి. నెగెటివ్ వర్డ్ నీ నోటి నుండి రావడానికి ఆస్కారం ఇయ్యొద్దంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు. హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ అంటాడు. నేనేమంటాం, మనం బేసిక్‌గా మనం ఏమంటాం? ఐ యామ్ గుడ్ అంటాం, లేకపోతే ఐ యామ్ ఫైన్ అంటాం. సీ ఐ యామ్ గుడ్, ఐ యామ్ ఫైన్. ఇట్స్ వెరీ మీడియం ఫ్రీక్వెన్సీ వర్డ్స్. ఆ వర్డ్స్‌కి అంత వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ లేదు. అదే ఆ పర్సన్ నా దగ్గరకొచ్చి హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ అన్నప్పుడు ఐ యామ్ ట్రెమెండస్‌లీ వండర్‌ఫుల్, ఐ యామ్ వెరీ జాయ్‌ఫుల్, ఐ యామ్ హ్యాపీ అన్నాననుకో. చూడండి ఆ పదానికి ఎంత వైబ్రేషన్ ఉందో, ఆ పదానికి ఎంత ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఉందో. సో, ట్రై టు అండర్‌స్టాండ్. అంటే ఐ యామ్ గుడ్, ఐ యామ్ ఫైన్ అనేది చెప్పేదాన్ని నువ్వు ఎట్లా చెప్పాలి? ఐ యామ్ వండర్‌ఫుల్ అండ్ ట్రెమెండస్‌లీ వండర్‌ఫుల్, ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే అని అన్నావనుకో, ఆపోజిట్ పర్సన్‌లో గూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తది. అరే! ఈ పర్సన్ ఏందిరా బాబు ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడు అని వాళ్ళకి గూడా వాళ్ళని వాళ్ళు ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అంటే నువ్వొక పవర్‌ఫుల్ వర్డ్స్‌ని మాట్లాడేటప్పుడు, ఒక పర్సన్‌తో మాట్లాడేటప్పుడు, ఒక కమ్యూనికేషన్‌లో యూజ్ చేస్తే అది నీకే గాదు, నీతో మాట్లాడే వ్యక్తికి గూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది మీ లోపట. కాబట్టి ఆల్వేస్ ట్రై టు యూజ్ బిగ్, పాజిటివ్ అండ్ చీర్‌ఫుల్ వర్డ్స్. ఎనర్జీ ఉండే వర్డ్స్‌ని వాడండి. అండ్ రూల్ నంబర్ 2 ఈస్ ట్రై టు టాక్ గుడ్ అబౌట్ ద పీపుల్ వెన్ దే ఆర్ అబ్సెంట్. అంటే బేసిక్‌గా మనకి ఎట్లుంటదంటే ఎవరైనా మనిషి ముందుంటే ఆయన గురించి బాగా మాట్లాడతాం. మనిషి లేకుంటే మనకి ఆయన లోపట ఉన్నయి బయటకొచ్చి వేరే వాళ్ళతో అంటే థర్డ్ పర్సన్‌తో మనం ఏం చేస్తాం, ఆయన గురించి మనకు నచ్చిన విషయాలు కూడా చెప్తామనమాట. బట్ ఫ్రెండ్స్, యూ హావ్ టు ఆల్వేస్ సీ ది గుడ్ ఇన్ పీపుల్. ప్రతి మనిషి మిస్టేక్ చేస్తాడు. బట్ వాళ్ళలో ఎంత గుడ్ ఉంది, రైట్? వాళ్ళకి ఎంతో కొంత మంచి ఉంటది కదా! అది చూడడానికి ట్రై చేయండి. అండ్ రెండోదేంటంటే థర్డ్ పార్టీ అంటే మీరు ఆ పర్సన్ లేనప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడతారు కదా! ఆ పర్సన్ గురించి చాలా కేర్‌ఫుల్‌గా, కాషియస్‌గా నెవర్ ఎవర్ డిగ్రేడ్ దెమ్ అండ్ నెవర్ ఎవర్ బ్రింగ్ దేర్ వాల్యూస్ డౌన్. కాబట్టి ఆల్వేస్ రెస్పెక్ట్, ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ ఇఫ్ దే ఆర్ స్టిల్ అబ్సెంట్. అంటే వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం స్టార్ట్ చేయి. దానివల్ల వాళ్ళకొచ్చేది ఎవరికొచ్చేది లేదు. నీ లోపట పాజిటివిటీ బిల్డ్ అయితది. నువ్వు చాలా హంబుల్‌గా ఉంటావు. నీ ఇగో తగ్గిపోతది. అది నీకు చాలా రిటర్న్స్ ఉంటాయన్నమాట దానివల్ల. అండ్ రూల్ నంబర్ 3 ఈస్ యూజ్ కాంప్లిమెంట్స్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి మనిషి ఎవ్రీవన్ క్రేవ్స్ ఫర్ కాంప్లిమెంట్స్. ఒక మంచి డ్రెస్ ఏసుకున్నంటే అందరూ నన్ను జూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను కాంప్లిమెంట్ ఇయ్యాలని ట్రై చేస్తాడు. ఒక అమ్మాయి మంచిగా రెడీ అయిందంటే ఎందుకు రెడీ అయితది? రెడీ అయ్యాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే షీ క్రేవ్స్ ఫర్ కాంప్లిమెంట్స్. అందుకే గదా! అమ్మాయిల దగ్గరికెళ్లి కాంప్లిమెంట్ ఇస్తే పడిపోతారని సినిమాలలో బొచ్చెడు చూసినాం. అవన్నీ ఉట్టియి రాయలే. అవన్నీ నిజాలు గాబట్టే రాసిర్రు. సో, వెన్ యూ కాంప్లిమెంట్ అదర్ పర్సన్ విత్ సచ్ ఎ బిగ్ స్మైల్ అండ్ సచ్ ఎ బిగ్ ఓపెన్ హార్ట్, దే విల్ రిసీవ్ ఇట్ అండ్ దే విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. మీ మధ్యలో ఒక మంచి బాండ్ ఫార్మ్ గావాలంటే కాంప్లిమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెడ్. మిమ్మల్ని ఇద్దరిని జాయిన్ చేయడానికి ఒక గట్టి రోప్ అన్నమాట. కాబట్టి ఫ్రెండ్, ట్రై టు గివ్ యాస్ మచ్ కాంప్లిమెంట్స్ యాస్ పాసిబుల్ టు ద పీపుల్. జనాలకి ఎవరైనా మంచిగా రెడీ అయితే వాళ్ళ అపియరెన్స్‌కి, వాళ్ళ వే ఆఫ్ వర్క్ ఎథిక్‌కి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌కి, వాళ్ళ వే ఆఫ్ మూవింగ్ బాడీ లాంగ్వేజ్‌కి ట్రై టు నోటీస్ ఇట్ అండ్ ట్రై టు అప్రిషియేట్ దెమ్ అండ్ దే విల్ రిమెంబర్ యూ ఫర్ లాంగర్ టైమ్స్. దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. దిస్ ఈస్ లైక్ రాకింగ్. అంటే ఇది ఎట్లాంటిదంటే ఒకసారి ఇది చేసి చూడండి, ఇన్‌స్టంట్‌గా మీకు అక్కడనే అర్థమైపోతది. అండ్ ద లాస్ట్ రూల్ బట్ నాట్ ద లీస్ట్, నీకు జనాల నుండి ఎక్కువ రెస్పెక్ట్ రావాలన్నా, నీకు జనాల నుంచి ఎక్కువ సపోర్ట్ రావాలన్నా, నీకు జనాల నుండి ఎక్కువ ఎంకరేజ్‌మెంట్ రావాలి అన్నా, రెస్పెక్ట్, సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి నీకు రావాలంటే డోంట్ స్ట్రెయిట్ గో అండ్ ఆస్క్ దెమ్. నేను చేస్తున్నా, నాకు ఎంకరేజ్‌మెంట్ చేయండి, లేకపోతే నేను చేస్తున్నా నాకు సపోర్ట్ చేయండి అంటే ఎవరు చేయరు. నువ్వేమనాలంటే ఇన్‌స్టెడ్ ప్రామిస్ చేయాలి వాళ్ళ ముందెళ్లి. ఐ యామ్ ప్రామిసింగ్ థిస్, ఐ యామ్ గోయింగ్ టు డూ ఇట్ అని డెఫినిట్‌గా యూ విల్ గెట్ సపోర్ట్. చూడండి, ఒక 2 రాజ్యాల మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే సైన్యం దగ్గరికెళ్తాడు మాట్లాడడానికి, మోటివేట్ చేయడానికి. ఆ సైన్యం దగ్గరికెళ్ళినప్పుడు సైన్యంతో ఏమంటాడంటే, మనందరం గెలవాలి, ఈ రాజ్యం గెలవాలి, నేను మళ్ళీ రాజు గావాలి, నాకు మీరందరూ సపోర్ట్ చేయాలంటే చేస్తాడా? చేయడు. వాళ్ళందరికెళ్ళి ప్రామిస్ చేయాలి. ఈ రాజ్యం గెలవడం కోసం నేను చావడానికి రెడీగా ఉన్నా, మీరెంతమంది చావడానికి రెడీగా ఉన్నారని ప్రామిస్ చెయ్యి. డెఫినిట్‌గా సపోర్ట్ వస్తది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ సైకాలజికల్ యాస్పెక్ట్ దిస్ ఇస్. యూ హావ్ టు ప్రామిస్ ద విక్టరీ టు విన్ యువర్ సపోర్టర్స్, టు గెట్ సపోర్టర్స్. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విన్నింగ్ మైండ్‌సెట్ అంటే విన్నింగ్ మెంటాలిటీ అనొచ్చు. అంటే యూ మస్ట్ హావ్ ద విన్నింగ్ మెంటాలిటీ. నువ్వు గెలవక ముందుకే గెలిచిన మైండ్‌సెట్ నీ లోపట ఉండాలి. దట్ అట్రాక్ట్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సపోర్టర్స్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రమ్ దట్. సో, నువ్వేదైనా చేయాలంటే నీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేకుంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ లోన్ వుల్ఫ్ అనేది నడవని పని. ఇప్పుడు నేను యూట్యూబ్ చేయాలన్నా, ఎంత బాగా చేయాలన్నా మీలాంటి సబ్‌స్క్రైబర్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు నేను ఇంకా ఎక్కువ చేస్తా గదా! నాకు ఎవరు చూడకున్నా పర్వాలేదు, సబ్‌స్క్రైబర్స్ రాకున్నా పర్వాలేదు అనుకుంటే కాదు కదా! ఇట్స్ సబ్‌స్క్రైబర్స్, ఈ లైక్స్, కామెంట్స్ దీస్ ఆర్ ద ఎంకరేజ్‌మెంట్ ఫర్ ఎ యూట్యూబర్ టు డూ మోర్ కంటెంట్. ఇన్ ద సేమ్ వే నువ్వు ఏది చేయాలనుకున్నా యూ నీడ్ సర్టెన్ పీపుల్ టు ఎంకరేజ్ యూ, టు సపోర్ట్ యూ. కాబట్టి వాళ్ళకేం చేయాలి? యూ మస్ట్ గివ్ ప్రామిస్. ప్రామిస్ ద విక్టరీ. డోంట్ ఆస్క్ ఫర్ ద సపోర్ట్.
డెఫినెట్‌గా యూ విల్ గెట్ సపోర్ట్. సో దీస్ 4 రూల్స్ ఫ్రెండ్స్. ఈ 4 రూల్స్ మనం డే టు డే లైఫ్‌లో అప్లై చేయగలిగితే నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతది. యూ విల్ బికమ్ లైక్ ఎ బిగ్ థింకర్ అండ్ నీ ఇగో తగ్గిపోతది. యూ విల్ బికమ్ వెరీ హంబుల్. యూ విల్ బికమ్ నీకు చాలా హ్యూమిలిటీ పెరిగిపోతది. యూ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. యూ విల్ హావ్ లాట్ ఆఫ్ సపోర్టర్స్. యూ విల్ హావ్ వెరీ మచ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ. ఎందుకంటే నువ్వు ఎక్కువ కాంప్లిమెంట్లు ఇస్తుంటే ఒక కాంప్లిమెంట్ ఇచ్చినోడు ఎప్పుడు ఎవ్వడు తిట్టడు. నేను నీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినా నువ్వు నన్ను తిడతావా? తిట్టవు. ఒకవేళ తిట్టే అవకాశం వచ్చినా లేదురా పోనీ అని నన్ను వదిలేస్తావు. అంటే ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. కాంప్లిమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ రోప్. కాంప్లిమెంట్ ఒక మనిషికి మనం ఇయ్యాలంటే మన ఇగో తగ్గించుకోవాలి. ఇగో ఉన్నోడు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇయ్యడు. సో అట్‌లీస్ట్ ట్రై టు గివ్ అట్‌లీస్ట్ 2 ఆర్ 3 ఇద్దరికి లేకపోతే ముగ్గురికి కాంప్లిమెంట్ ఇయ్యండి ఎవ్రీ డే. అది మీకు అలవాటవుతది. స్టార్టింగ్ లేకపోతే ఒక్కరికి నుండి స్టార్ట్ చేయండి. ఎళ్లి నీ డ్రెస్ చాలా బాగుంది సింపుల్‌గా. లేకపోతే ఐ లైక్ ద వే యూ వాక్. లేకపోతే ఐ లైక్ ద వే యూ థింక్. ఐ అప్రిషియేట్ థిస్ అని హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. యూ విల్ సీ ద మ్యాజిక్ దెన్. సో ఈ 4 రూల్స్ మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. మీ డే టు డే లైఫ్‌లో ఎవ్రీ డే రైట్ ఫ్రమ్ ద వేకప్ టిల్ యూ గో స్లీప్. ఆ మధ్యలో జరిగే యాక్టివిటీస్‌లో, యాక్షన్స్‌లో నీ ఫ్రెండ్స్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని, ఫ్యామిలీస్‌లో గాని, ఆఫీస్‌లో గాని ఎక్కడైనా చూడండి. వెన్ యూ ఆర్ సరౌండెడ్ విత్ సమ్ పీపుల్ అప్లై దీస్ టెక్నిక్స్ అండ్ అపియర్ లైక్ ఎ బిగ్ థింకర్. అండ్ డెఫినిట్‌గా ఈ థింకింగ్ మైండ్‌సెట్ అనేది మనకు రావాలి. విన్నింగ్ మైండ్‌సెట్ అనేది మనకు రావాలి. ఊరికే ఏదో నార్మల్ లైఫ్ మనం బతకొద్దనమాట. సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నా. మీరందరూ ఇవి నోట్స్ రాసుకొని ఇది డే టు డే లైఫ్‌లో అప్లై చేస్తారనుకుంటున్నా. అండ్ మై సెల్ఫ్ ఐ యామ్ అప్లయింగ్ ఇట్. ఐ రియల్లీ వాంటెడ్ టు అప్లై దిస్. ఎందుకంటే చాలా నచ్చింది నాకు. యెస్ ఫ్రెండ్స్ దట్స్ ద టాపిక్ ఫర్ టుడే గైస్. ఈరోజు సండే అంటే ఈ వీడియో మండే రోజు పడతది. కాబట్టి మండే రోజు టేక్ యూర్ టైమ్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.